ఇజ్రాయెల్ దృష్టిలో మీరు చూసారంటే, ఇజ్రాయెల్ దృష్టిలో ఈ యుద్ధం ఒక విధమైనటువంటి మనకు స్టేల్మేట్ వెళ్ళిపోయింది. అమెరికా శక్తిని మించి అమెరికా ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లో, మనకు ఏదో ఇసుకలో మన కారు కూరుకుపోతే ఎటువంటి పరిస్థితి ఉంటుందో అలా అమెరికా దీంట్లో ఇరుక్కుపోయింది. వాళ్ళు ముందరకు వెళ్ళలేకపోతున్నారు అని ఇజ్రాయెల్ నిర్ణయించింది. అమెరికా మించి అమెరికాకి సమర్థనగా ఇంకా వేరే దేశాలు బరిలో దిగితే కానీ ఇరాన్ని మనం ఓడించలేము అని ఇజ్రాయెల్ నిర్ణయించి ఈ సౌత్ పారస్ గ్యాస్ ఫీల్డ్ ని కొట్టారు. దానితో వాళ్ళు తెలుసు ఇరాన్ ప్రతిదాడి చేస్తుంది, ప్రతిదాడి చేస్తే కనుక ఖతారు, సౌదీ అరేబియా మీద దాడి చేస్తే వీళ్ళు ఇక గతిలేని పరిస్థితుల్లో యుద్ధంలో దిగుతారు అని వాళ్ళ ఈక్వేషన్, ఇజ్రాయెల్ ఈక్వేషన్. ఎట్టి పరిస్థితుల్లో గల్ఫ్ దేశాలను యుద్ధంలో దించాలి అన్నది ఇజ్రాయెల్ అజెండా. డైరెక్ట్ గా వీళ్ళని అడిగితే వీళ్ళు ఎవరి దగ్గర ఎందుకు దిగుతారు? వాళ్ళు వీళ్ళ ఇన్స్టాలేషన్స్ మీద కొట్టాలి. ఒకవేళ ఇరాన్ కొట్టకపోతే ఇజ్రాయలే కొట్టి ఇరాన్ కొట్టేది చూడు మీరు రండి అనేటువంటి పరిస్థితులు కూడా రావచ్చు. అందుకనే మనకు టర్కీ మీద 2 మిజైల్స్ వెళ్ళాయి ఒక వారం 10 రోజుల క్రితం. 2 మిజైల్స్ వెళితే కనుక దాన్ని అఫ్కోర్స్ నేటో దాన్ని షూట్ డౌన్ చేసే. కానీ ఇజ్రాయెల్ ఏం చేసిందంటే, వీళ్ళు మీరు నేటో మీద కొట్టారు కాబట్టి మీ ఆర్టికల్ 5 ఇన్వోక్ చేసి టర్కీ బరిలో దిగండి, మీరు నేటో వీడికి వ్యతిరేకంగా యుద్ధం చేయండి అని అంటున్నారు. సో నేటో, యూరోప్, అక్కడ ఉన్నటువంటి గల్ఫ్ దేశాలు వీళ్ళందరూ కనుక యుద్ధం ప్రకటించి ఇరాన్ వ్యతిరేకంగా వస్తే అప్పుడు అమెరికా ఎక్కడైతే ఇరుక్కుపోయిందో ఆ సమస్య నుంచి బయటపడతాము, రిస్క్ అవుతుంది అని ఇజ్రాయెల్ యొక్క ప్లాన్. వీళ్ళని బరిలో దించడానికి ఇరానే నిజంగా కొట్టిందా లేదా ఇరాన్ కొట్టినట్టు ఫీల్డ్ కొట్టి వాళ్ళని ప్రేరేపిస్తుందా? ఇవన్నీ కూడా మ్యాటర్ ఆఫ్ మన చరిత్రలో ఎప్పుడో మెమోర్స్ వస్తాయి, మళ్ళీ రీసెర్చ్ చేసి